ఇది చేస్తాం అది చేస్తామని పెద్ద పేరు వాల్సిన వారు ఉన్నారు కదా. ఎప్పుడు మీ చరిత్ర కనపడతారు. నాకు తెలియదండి అనే ప్రశ్న ఉండకూడదంట. ఎవడో ఒకడు చెప్పాలి. చెప్పకపోతే మాత్రం అందరిని చంపేస్తాడు. మీరుండి లాభం ఏంటి? నేను కళ కన్నాను రాజును, నా కళ భావం చెప్పకపోతే మీరుండి లాభం ఏంటి చెప్పండి? మిమ్మల్ని చంపడమే కాదు, మీ కుటుంబాలను కూడా చంపేస్తారు. మీ ఇండ్లు కూడా ఉండదు. అవన్నీ కూడా నేలమట్టం చేసేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? భయం. రాజుని ఎవరు ఎదిరించగలరా? ఇప్పుడుగానైతే ముఖ్యమంత్రిగానైతే ధర్నా చేసినా అది ముఖ్యమంత్రి గాని లోపలేస్తారు, ప్రధానమంత్రిని కూడా లోపలేస్తారు. అప్పుడు అలా కాదు. రాజు ఏది చెప్పితే అదే జరగాలి. రాజు చంపమంటే చంపబడాలి, లేదు బ్రతకమంటే బ్రతకబడాలి. ఇక్కడ తప్పెవరు చెప్పండి? రాజు కలగన్నాడు, కలగని నాయన మర్చిపోయాడు. వీళ్ళకి ఏ అన్యం పుణ్యం తెలియని వాళ్ళు చెప్పకపోతే చచ్చిపోతారంట. ఇది ఎంత విచిత్రం చూడండి. ఇది దేవుని యొక్క చిత్రం. చూడండి కింద ఏమంటున్నాడు 6వ వచనంలో. पण तुम्ही स्वप्न व त्याचा अर्थ मला सांगाल तर तुम्हाला मजकूरून देणग्या, इनामे व मोठा मान मिळेल. स्वप्न व त्याचा अर्थ मला सांगा. ఏమంటున్నాడు? కళను దాని భావమును తెలియజేసిన ఎడలా ధనములను బహుమానములను మహాఘనతను నా సముఖములో నుందురు గనుక కళను దాని భావమును తెలియజేయుదురు. ఏమంటున్నాడు? మీరు ఒకవేళ నేను ఏదైతే కనసు చూశానో దాన్ని గాన ఒకవేళ చెప్పితే ఏమంటున్నాడు? మీకు బహుమానమే బహుమానము, మంచి హోదా, మీరు ఏది అడిగితే అది ఇస్తాను, మీరా ఊహించుకుంది ఇస్తా. కానీ చెప్పాలి. చెప్పాలంటే ఏం చేయాలి? తెలియాలి వీళ్ళకి. నేను ఇది మనుషుల వల్ల అయ్యేదే కాదు. వాళ్ళు మాట్లాడతారు చూడు కింద ఏమంటారు? ఇది మనుషులు చేసే పని కాదు. మనిషి ఆలోచనకి అంత అంతు చిక్కదు. మనిషి ఏం చేస్తాడు? కంటికి కనపడేది చెప్తాడు. ఏదైనా చెబితే దానికి ఉదాహరణ తీసుకొని చెప్తాడు. కంటికి ముందర జరిగే దాన్ని బట్టి చెప్తాడు. కానీ తెలియంది ఏం చెప్తాడు? తెలియంది చెప్పాలంటే దేవుడే చెప్పాలి. వాళ్ళు మాట్లాడుతారు చూడండి కింద ఏమంటున్నాడు? ते पुन्हा त्याला म्हणाले, महाराजांनी आपले स्वप्ने आपल्या या दासास सांगावे, म्हणजे आम्ही त्याचा अर्थ सांगू. ఏమంటున్నాడు? రాజా, ఆ కళ తమరి దాఖలమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేయదము. మరలా ప్రత్యుత్తరం ఇచ్చింది. మళ్ళీ అడుగుతున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు.